तेलंगाना फिशरीज कॉरपोरेशन के चेयरमैन मीठू साई कुमार ने कहा कि ब्रिटेनी ब्रादरान की जानिब से हर साल की तरह इस साल भी दम्मे के मरीज़ों के लिए मृगशिरा कांटे के मौके पर फराहम की जाने वाली मछली की दवा यानी मछली प्रसादम तकसीम करने के लिए तमाम तर बेहतरीन इंतजाम किए जा रहे हैं। इन्होंने नामपल्ली नुमाइश ग्राउंड में किए जाने वाले इंतजाम की निगरानी की। कानून साज असम्बली के स्पीकर गड्डम प्रसाद कुमार और वज़ीर पुन्नम प्रभाकर कल सुबह इस तकसीम के प्रोग्राम का आगाज़ करेंगे। गुज़िश्ता साल के मुकाबले में इस साल मछली की दवाई लेने के लिए लोगों की एक बड़ी तादाद आने का इम्कान है। इसी मकसद के लिए महकमे फ़िशरीज़ की जानिब से तकरीबन 1,60,000 फ़िश के लिए यहाँ पर दवाई तकसीम की जा रही है। इन्होंने कहा कि दूर दराज से आने वाले लोगों के लिए किसी भी किस्म के मुश्किलात का सामना ना करना पड़े, इसीलिए यहाँ पर बेहतरीन तरीक़े से इंतज़ाम किए जा रहे हैं। कई सारे रज़ाकार तंजीमों ने यहाँ पर आने वालों के लिए खाने का भी इंतज़ाम किया है, जैसे कि कल मछली की अद्वियात की तकसीम यानी मछली प्रसादम के लिए टोकन आज से ही फ़रोख्त किए जा रहे हैं और कई सारे लोग पहले से ही नुमाइश मैदान में पहुँच रहे हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात BTV9 के साथ। अंदरिकी नमस्कारम। ముగిసే కార్తీ సందర్భంగా ప్రతి ఏడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు బత్తిని సోదరుల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పందు ప్రసాదాన్ని ఉబ్బసం ద్వారా బాధపడే ప్రతి ఒక్క చేప మందు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా 2 లక్షల దాదాపు దేశ నమూనాల నుంచి 2 లక్షల మంది దాదాపుగా ప్రజలు వస్తున్నారు. వారందరికీ తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. GSMC ద్వారా కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా ఫిషరీ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ చేప పిల్లలు అందుబాటులో వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఒక 10 మంది స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ సేవలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార కానివ్వండి, మరి నీళ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్క సౌకర్యాలు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సంస్థలు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిషరీ డిపార్ట్మెంట్ తరఫున ఏ ఒక్కరికి కూడా చేప మందు చేప పిల్లలు తక్కువ కాకుండా గత సంవత్సరంలో కేవలం 1,00,000 వరకు ఉండే, ఇప్పుడు 1,60,000 పైచీలకు అంటే డబల్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా గత సంవత్సరంలో చేప పిల్లలు తక్కువ పడ్డాయి ప్రభుత్వంలో. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకూడదు. దేశ నలుమూల నుంచి వచ్చే ఉబ్బస వ్యాధిగ్రస్తులకు అందరికీ తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సౌకర్యార్థం గత 3 రోజులుగా వారికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాము. మేము అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ప్రత్యేకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెడరేషన్ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి తగు చర్యలు తీసుకున్నాము. రేపు ప్రత్యక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ స్పీకరు మన గడ్డం ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు ఉదయం 10 గంటల ప్రాంతంలో. కాబట్టి ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా వాలంటీర్గా ఏర్పాటు చేయడం జరిగింది NSA యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో. కాబట్టి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఇక్కడనే ఉన్నాము. ఎల్లుండి అయిపోయేంత వరకు 9వ తారీఖు మధ్య వరకు ఈయన ఉంటాం. మేము ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ సమయం పాటించుకొని రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి కార్యక్రమం కాబట్టి, ఆఫ్టర్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి దేశ నలుమూల వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉంటాము. వారికి తగ్గట్టుగా చేప పిల్లలు కానివ్వండి, చేప మందు కానివ్వండి అందుబాటులో తీసుకొచ్చాము. ఓకే.